హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే మన వీడియోలో పప్పు టమాటా ఎలా చేసుకోవాలో చూపిస్తున్నానండి. ఇదిగోనండి, నేనైతే గ్లాస్ పప్పు తీసుకున్నాను. తీసుకున్న పప్పుకి వీడియోలో చూపించాను కదండి, టమాటాలు ఉల్లిపాయలు ఎలా వేసుకోవాలో. ముందుగా పప్పు శుభ్రంగా కడుక్కొని మన కుక్కర్లో వేసుకొని ఆనియన్స్ టమాటాలు కట్ చేసుకోవాలండి. ఆ తర్వాత టమాటాలు కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు కావలసినంత నీరు వేసుకుంటామండి. తర్వాత చింతపండు, అలాగే కరివేపాకు, పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టుగా వేసుకోండి. అలాగే పసుపు, కారం, సాల్ట్ వేసుకోవాలి. అలాగే కొద్దిగా ఆయిల్ కూడా వేసుకోవాలండి. 7 విజిల్లో పప్పు ఉడికిపోద్ది. ఉడికిపోయిన పప్పుని మనం ఈ రకంగా చేసుకోవాలండి. ఆ తర్వాత పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని పప్పుని తాలింపు పెట్టుకోవాలి. తాలింపు సామాన్లు ఈ రకంగా ఉండాలండి. ఈ రకంగా మనం తాలింపు పెట్టుకోవాలి. ఆనియన్స్ అలాగే వెల్లుల్లి కూడా మనము కొంచెం దంచుకొని వేసుకుందామండి. ఎందుకంటే పప్పులో ఫ్లేవర్ బాగా తెలుస్తుంది, బాగుంటుంది. తర్వాత కరివేపాకు కొద్దిగా వేసుకొని ఆ తర్వాత కొత్తిమీర కూడా మరి కొంచెం వేసుకుందామండి. ఆ తర్వాత ఇంగువ వేసుకున్నాను. పప్పులో ఇంగువ కన్ఫామ్గా ఉండాలండి. ఆ తర్వాత పప్పు తాలింపు పెట్టేసుకోవడమే, అంతేనండి. టమాటా పప్పు. వీడియో నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగనే లాస్ట్న మనం ఒక స్పూన్ నచ్చితే నెయ్యి వేసుకోవచ్చండి. బాగా నెయ్యి ఇష్టపడితే 2 స్పూన్స్ కూడా వేసుకోవచ్చు.